హలో ఫ్రెండ్స్, ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం ఇంకొక వెరైటీ ఐటెం నేర్చుకోబోతున్నాము. అదేంటంటే కడాయి చికెన్. మనం చికెన్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, అందులో ఇదొకటి. సో ఇంకా ఆలస్యం ఎందుకు, చూసేద్దాం రండి ఎలా చేయాలో. ఫస్ట్ దీనికి కడాయి చికెన్కి దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి స్పెషల్ మసాలా తయారు చేయాలి మనం. దానికి కావాల్సినవి ఏంటంటే ఎండుమిర్చి, ధనియాలు, లవంగాలు, మిరియాలు చాలా ఇంపార్టెంట్ దీనికి. ఇంకా చెక్క అండ్ ఇలాచి, ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఆకును జీడిపప్పు ఏమో అవి మనం కూరలో వేయడానికి, అవి మసాలాలో వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దీన్ని పొడి మసాలా లాగా చేసుకోవాలి. ప్యాన్లో దీన్ని ఆయిల్ లేకుండా డ్రైగా రోస్ట్ చేయాలి. స్లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మంచి వాసన వచ్చే వరకు ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని తర్వాత మిక్సీ జార్లోకి తీసి దీన్ని పొడి చేసుకోవాలి. ఈ పొడి మెత్తగా చేయకూడదు, కొంచెం గరుగ్గా చేయాలి. కడాయి మసాలా పౌడర్ కొంచెం గరుగ్గా ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ మనం 1 kg చికెన్ తీసుకున్నాము. ఆ చికెన్కి కొంచెం ఆయిల్ వేసి ప్యాన్లో చికెన్ని కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని కాసేపు ఫ్రై అవనివ్వాలి. మూత పెట్టకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 5 minutes జస్ట్ చికెన్ని ఫ్రై చేయాలి. చికెన్ కొంచెం మగ్గినాక అప్పుడు మూత పెట్టేసుకొని ఇంకాసేపు మగ్గనివ్వాలన్నమాట. సో ఫస్ట్ చికెన్ని ఇలా చేసేటప్పుడు వేరే మసాలాలు ఏమీ అవసరం లేదు. ఉప్పు, పసుపు వేస్తే చాలు. ఇలా కొంచెం ఈ కలర్ వచ్చే వరకు కొంచెం రోస్ట్ చేసుకుని తర్వాత మూత పెట్టుకుని ఇంకాసేపు ఉడకనివ్వాలి. ఈ స్టేజ్లో చికెన్ హాఫ్ కుక్ అయిపోవాలి. హాఫ్ కుక్ అయిపోయినాక అప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. మేము ఇక్కడ 1 kg చికెన్కి 2 పెద్ద ఉల్లిపాయలు కోసాము. ఒకవేళ పెద్ద ఉల్లిపాయలు లేకపోతే మీడియం సైజ్ అయితే ఒక 3 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. కడాయి చికెన్కి మెయిన్గా గ్రేవీ ఎక్కువ అవసరం లేదు. ఇది ఫ్రై ఐటెం లాగా చేసుకుంటే బాగుంటుంది. కావాలంటే మీకు కొంచెం గ్రేవీ కావాలంటే ఇంకొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. కానీ 1 kgకి 2 ఉల్లిపాయలు సరిపోతాయి. ఈ చికెన్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకుని దానిలో ఆనియన్స్ వేసేసి పచ్చిమిరపకాయలు వేసుకుని ఇంకాసేపు ఉడకబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అయ్యే వరకు, చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోయే వరకు ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత ఇంతకుముందు మనం చేసుకున్న కడాయి మసాలా ఇందులో వేసుకొని కలుపుకొని ఈ స్టేజ్లో మూత పెట్టుకోకుండా దీన్ని ఫ్రై చేసుకోవాలి. మసాలా యాడ్ చేసినాక ఇందులో మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కారం వేయం ఇందులో. జస్ట్ మన మసాలాలో మనం ఎండుమిర్చి వేసేసాం కదా, అదే ఇంకా కారం అనమాట. సో ఇందులో కారం వేయకుండా ఇలా చేస్తేనే ఇది బాగుంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ కారం కావాలి అనుకుంటే ఆ మసాలాలోనే ఎక్కువ రెడ్ చిల్లీ వేసేసుకోండి, ఎండుమిర్చి ఎక్కువ వేసేసుకుంటే సరిపోతుంది. ప్లస్ మీకు ఘాట్ ఎక్కువ కావాలి అనుకుంటే మనం మిరియాలు వేసాం కదా, ఆ మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇలా రోస్ట్ అయిపోయినాక, కొంచెం డ్రైగా అయిపోయినాక, చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోయినాక కొంచెం జీడిపప్పులు, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని రెడీగా సర్వ్ చేసుకొని తినేయడమే. ఇది మనకి అన్నంలో, చపాతీలో, రోటీలో, నాన్లో ఎందులో అయినా చాలా బాగుంటుంది. అండ్ స్పైస్ లెవెల్ నేను చెప్పినట్టు ఘాటు కావాలంటే మిరియాలు ఎక్కువ వేసుకోవచ్చు, కారం ఎక్కువ కావాలంటే రెడ్ చిల్లీ ఎక్కువ వేసుకోవచ్చు. సో మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. చూడండి ఫైనల్ లుక్ దీనిది ఇలా ఉంటుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఇది ట్రై చేసేసి ఎలా ఉందో చెప్పండి. అమ్మాజీ కిచెన్లో ఇంకొక టేస్టీ ఐటెంతో రేపు కలుద్దాము. బాయ్.